హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మార్నింగ్ లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసి బయట ముగ్గు పెట్టేసి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరించేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఊతప్పం చేస్తున్నానండి. సింపుల్గా చట్నీ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా లేట్ అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేయడం. అర్లీగానే లేచాను, కానీ నాకు కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఫాస్ట్గా చేయలేకపోతున్నాను వర్క్ అనేది. సో నైటే బఠానీ అనేది నానబెట్టేసుకున్నాను, వంకాయ బఠానీ చేద్దామని. తర్వాత ఏంటంటే పప్పు టమాటా చేస్తున్నాను, దాంతోపాటు ఊతప్పం చేస్తున్నాను అనమాట. ఊతప్పం కోసం అయితే రుబ్బంతా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను అంటే రుబ్బు వేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే మొత్తం ఒకేసారి ఉప్పు అంతా కలిపానండి. ఎప్పుడు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ ఒక చిన్న గిన్నెలో తీసుకొని అప్పుడు కలుపుకొని వాడుకుంటానమాట. లేదంటే బాగా ఫర్మెంట్ అయిపోతుంది. సో అందుకని కలిపేసి ఊతప్పం వేస్తున్నాను. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, అల్లం తరుగు, తర్వాత జీలకర్ర వేస్తాం అనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ ఈ ఊతప్పం అనేది చట్నీ లేకపోయినా తినవచ్చు అనమాట, ఇడ్లీ కారం పచ్చడితోటి. అందుకే ఉల్లి తరుగు అవన్నీ వేసుకుంటానమాట. ఇవాళ చేయడానికి టైం లేక చేయలేదండి, లేకపోతే చట్నీ అనేది కంపల్సరీగా చేస్తానన్నమాట. ఇదిగో పచ్చళ్ళు ఉన్నాయి, పప్పు ఉంది, కర్రీ ఉంది, తినేస్తానన్నారు హస్బెండ్. సో తనే తినేస్తానన్నప్పుడు ఇంకా మనకి టైం లేదు కదా, సో చేసేసానమాట. నైట్ స్టవ్ కూడా నైట్ క్లీన్ చేయలేదండి, మార్నింగే లేచి స్టవ్ క్లీన్ చేసి ముగ్గులో పెట్టేశానమాట. యాక్చువల్గా ఎప్పుడు నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడో స్టామినా లేకపోతే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసేస్తానమాట. ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదా వంకాయ బఠానీ అనేసి. ముందుగా ఏంటంటే కుక్కర్లో వండేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. అంటే మసాలా వేసి వండుతానమాట. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. టైం లేనప్పుడు, టైం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. మసాలా పెట్టుకొని ఈ వంకాయ బఠానీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే కుక్కర్లోనే ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో కొంచెం తరుగు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాను, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోని. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లోనేంటి ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత వంకాయ బఠానీ వేసి సరిపడా వాటర్ వేసి కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ వచ్చాయనుకోండి, దాని స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం అంటే దాని ఆవిరంతా తీసేసిన తర్వాత మనం ఓపెన్ చేసి కొంచెం వాటర్ ఉంటే మనం దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్గా తినవచ్చు, చాలా బాగుంటుందండి. మెత్తగా ఉడుకుతుంది కర్రీ అనేది. మనం దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోనే తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసేసాను. ఇంకా ధనియాల పొడి అవి అవసరం లేదు, ఎందుకంటే గరం మసాలా పేస్ట్లోనే ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర పొడి వేసాను కాబట్టి పౌడర్స్ అవసరం లేదనమాట. ఇప్పుడు చూసారా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి మూత పెట్టేసాను, వాటర్ వేసి సరిపడా. చాలా ఫాస్ట్గా చేశాను చెప్తున్నాను కదండి. లేచాను కానీ ఎందుకో అలా కూర్చొని ఉండిపోయాను, అన్ఈజీగా ఉందని. దట్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక పక్షి పిల్ల పెట్టిందండి, అంటే పిల్లలు పెట్టిందనమాట. అంటే మొన్నటి వరకు అవి ఎగ్స్ ఉండేవి, అవి హ్యాచ్ చేశాక పిల్లలు అయ్యండి. పాపం కరెంట్ పోల్ మీద పెట్టింది పాపం. అవి పెట్టిన వెంటనే అవి ఏంటంటే ఒక 4-5 డేస్ బాగానే ఉన్నాయి, ఆ ప్లేస్ సరిపోక పైనుంచి పడిపోయిందనమాట. మొన్న ట్యూస్డే జరిగిందండి. ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఇక్కడే ఉందనమాట. కానీ వాళ్ళ నుంచి కనిపించట్లేదండి. పాపం కుక్కలు తినేసాయేమో, కొంచెం బాధ అనిపించింది. దాని గురించి అలా పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాను నేను. దాన్ని మొన్నైతే నేను వీడియో కూడా క్యాప్చర్ చేశానండి. అంటే వీటికి తెలియవు, మూగ జంతువులు కదండి. అంటే ఆ డాగ్స్కి తెలియవు, తిని వాటి ఏదో తినడానికి దొరికిందన్నట్టుగా తినేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ పక్షులు చూడండి, దాంటి తల్లి మమకారం అంటే అదేనేమో. ఆ కుక్కల్ని వెంటాడి వెంటాడి దగ్గరికి రానివ్వకుండా పొడిచేసేవి తెలుసా అండి 2 పక్షులైతే. డైలీ అవి వచ్చి వీటికి ఫుడ్ పెట్టడం, అవి ఇలా నోరు తెరవడం మేము రోజు చూడడం మాకు ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. అంటే ఎలక్ట్రికల్ పోల్ మీద పెట్టే చాలా చిన్న గూడే పెట్టిందండి. మేము అదనుకున్న ఎలా సరిపోతుందో అందులోననేసి. కానీ ఆ రోజు మాత్రం చాలా దాన్ని ప్రొటెక్ట్ చేశామండి. ఒక ప్లాంట్ మీద, ఒక చెట్టు ఉంటుంది, నందివర్ధనం చెట్టు మీద పెట్టి అంతా చాలా జాగ్రత్తగా చూసాం. కానీ వాళ్ళకి కనిపించలేదు, మరి ఏమైందో ఏంటోనండి పాపం. ఏం తినేసాయో ఏంటో, వాటికి తెలియదు కదా, అదే ఫుడ్ అనుకొని తినేసి ఉంటాయి. చాలా బాధ అనిపించింది, దాని గురించి అలా బయటకు వచ్చాను, అదే అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇవాళైతే.
అలా కూర్చొని ఉండిపోయాననమాట. దానివల్ల లేట్ అయిపోయింది. ఆ తర్వాత పప్పు అయితే సింపుల్‌గా తాలింపు వేసేసి కుక్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా పప్పు ఉడికించి తాలింపు వేస్తాను. టైం లేనప్పుడు ఒక్కొక్కసారి ఇలాగే చేసేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తాలింపు అంతా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేసేసి పప్పు వేసేసాను. నానబెట్టాను కొంతసేపు. ఎందుకంటే కొంచెం వాటర్‌లో సోక్ చేసామనుకోండి బ్లోటింగ్ అది రాదనమాట. ఏ పప్పైనా సరే అలాగే కుక్ చేసుకుంటే మంచిది. ఇంకో పక్క ఏంటంటే ఊతప్పం అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే పప్పు కూడా మగ్గిపోయింది. సరిపడా వాటర్ వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఇదొక 4 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. నేను ఇందులో చింతపండు రసం అది ఏమి వేయలేదండి. ఎందుకంటే సింపుల్‌గా చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి నా టైం బట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్‌లో కుక్ చేస్తాననమాట. ఇవాళ అయితే ఇలా చేశాను. కానీ చాలా కమ్మగా, చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక్కొక్కసారి మనం ఫాస్ట్‌గా చేసినా ఆ రోజు ఫుడ్డు చాలా టేస్టీగా వస్తది. మనం ఎంతో ఫోకస్ చేసి ఎక్కువ టైం తీసుకొని చేస్తాం చూసారా, ఆ రోజు ఫ్లాప్ అయిపోతామండి. మరి ఎందుకో నాకు అర్థం కాదనమాట. మనం ఎంత కాన్సంట్రేషన్ చేస్తామో ఆ టైంలోనైతే అటర్ ఫ్లాప్ అవుతాము. హరీబరీగా చేస్తాం చూసారా, ఆ టైంలో సక్సెస్ అయిపోతాం అనమాట. మరి ఏంటో కుకింగ్‌లో మహిమ నాకు అర్థం కాదు. ఆ తర్వాత ఏంటంటే పప్పు అయిపోయింది. ఈలోగా హస్బెండ్ వచ్చారు, స్నానం చేసి అడిగాననమాట. ఈ టిఫిన్ పెట్టేయమంటారా అని పెట్టేయమన్నారు. ఈలోపు మేడ్ కూడా వచ్చేసిందనమాట. నేను ఎప్పుడైతే ప్రిపేర్డ్‌గా ఉంటానో అప్పుడు రాదండి తను. తను ముందు రోజు ఈవినింగ్ తోమిన సామాన్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టాండ్‌లోని సార్ట్ చేసేసుకుంటాను యాక్చువల్‌గా పొద్దున్న లేవగానే. కానీ ఇవాళ అవేవి చేయలేదు. వచ్చేసింది. తనకి టీ పెట్టడం ఒక పక్క, అవన్నీ సర్దుకోవడం ఒక పక్క. ఎంత హరీబరీ అయిందో తెలుసా అండి మార్నింగ్. అలాగే ఫాస్ట్‌గా చేసేసానులెండి. ఆ తర్వాత నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాం. డ్యాడీ బర్త్‌డే కదా నిన్న. యాక్చువల్‌గా డ్యాడీ లేరు. మార్నింగ్ ఏంటంటే డ్యాడీ కోర్ట్ వాయిదా ఏదో ఉందంటే అప్పుడు పెట్టిన కేసెస్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళాలండి కంపల్సరీగా. వాయిదా రోజు ఖచ్చితంగా. డ్యాడీకేమో మర్చిపోయారనమాట బర్త్‌డే అన్న విషయం. డ్యాడీ ఫ్రెండ్స్ అందరూ అదే అంటున్నారట, "ఏంటి ఈరోజు ఎళ్ళావు నువ్వు" అనేసి. పాపం డ్యాడీ మార్నింగ్ అంతా లేరనమాట. ఈవినింగ్ వెళ్ళాను డ్యాడీకి గిఫ్ట్ తీసుకొని. కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ చెల్లి రాలేదండి. అంటే చెల్లి కొంచెం అవ్వలేదనమాట. సో, అందువల్ల చెల్లి రాలేదు. చెల్లి వచ్చుంటే ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం. కానీ వెళ్ళి షర్ట్ ప్రెజెంట్ చేసి వచ్చేసాననమాట. డ్యాడీ మీరు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో చేసుకోవాలి. హ్యాపీగా, హెల్తీగా ఎప్పుడూ ఉండాలి. నేను ఎప్పుడు కోరుకుంటాను. మంచిగా బర్త్‌డేస్ హ్యాపీగా చేసుకోవాలి. నిన్నైతే డ్యాడీ గుడికి వెళ్ళి మార్నింగే వెళ్ళిపోయారండి. ఈవినింగ్ వచ్చారు పాపం. అందుకే అడిగాను ఎన్ని గంటలకు వస్తారు డ్యాడీ అనేసి. డ్యాడీకి కాల్ చేసి మాట్లాడిన తర్వాత వచ్చేసిన తర్వాత మేము వెళ్ళామనమాట. అక్కడ కొంతసేపు ఉండేసి వచ్చేసాము. చెప్పాను కదండీ పక్షి పిల్లలు పెట్టిందని. అదేనండి ఇది. నేను ఇవాళ నుంచి కనిపించట్లేదు. ఏమైందో ఏంటో చాలా బాధగా అనిపించిందండి. చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. సో, ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. వీడియో మాత్రం కంప్లీట్‌గా చూడండి. నచ్చినట్టయితేనే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.